చిన్ని కోసం అక్కడ ఏడిపించాలా, ఇక్కడ రఘురామకృష్ణరాజు కోసం వీళ్ళని ఏడిపించాలా? ఏంటిది అధికారులు? కొన్ని వీళ్ళు ఏమైనా తప్పులు చేసిన వాళ్ళు తప్పుడు వాళ్ళు అయితే అనుకోవచ్చు. ఆయన సునీల్ కుమార్ని ఏంది దేని గురించి తీసుకెళ్లేది, ఆయన చెప్పెళ్ళాడట పర్మిషన్ తీసుకుని, కానీ చెప్పిన రూట్ లో కాకుండా వెళ్ళాడట. బస్సులో వెళ్ళాలా, విమానంలో వెళ్ళాలా, ఏ ఊరు నుంచి వెళ్ళాలో కూడా వీళ్ళకి అడ్రస్లు ఇచ్చి వెళ్ళాలి. అది కూడా అప్పుడు ప్రభుత్వానికి ప్రాబ్లం రాలి, ఇప్పుడు ప్రభుత్వానికి ప్రాబ్లం వచ్చింది. అంతకంటే వెరితనం ఏమన్నా? ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఆలోచన, ఆయన డెసిషన్ ఆయన ఉంటుంది. ఇంకోటి ఒక ఐపీఎస్ అధికారి గారు ఏదో ప్రోగ్రాములు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టాడు ₹1 కోటి అన్నటువంటిది. ఇప్పుడు ఈవెంట్స్ పేరుతో కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, ఎవడు జవాబుదారి దానికి? దేనికి ఖర్చు పెడుతున్నారు ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు లేదు, అప్పుడు వచ్చేటప్పటికి నేరం ఎట్టయిపోయింది, ఎస్సీ అధికారి కాబట్టి ఏం చెప్తున్నాం మనం? ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ అధికారులు ఆనాడు జగన్ ఒక పర్పస్ కింద వాడుకున్నాడు, నో డౌట్ అందులో. అయితే వాళ్ళు కూడా ఎందుకు అతనికి అంత లాయల్టీగా చేశారు? ఎస్సీ ఎస్టీ అధికారులు మనం ఎన్నోసార్లు చూస్తాం, వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ పోస్టులు ఎవరు, వాళ్ళకి కష్టపడే తత్వం ఉంటుంది, రాత్రి పగలు పనిచేసే తత్వం ఉంటుంది, సమాజానికి ఏదో చెయ్యాలని తప్పంతో వస్తారు. ఎందుకు? బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, పేదరిక నుంచి వచ్చిన వాళ్ళు, బాధల నుండి వచ్చిన వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ కష్టం. సిన్సియర్ గా పనిచేద్దాం అంటే వాళ్ళకి ఆ పోస్టింగ్ లేరు, కాబట్టి వాళ్ళకి ఇవ్వక అవకాశం వచ్చింది. ఇచ్చినప్పుడు వాళ్ళు లాయల్టీ నిరూపి